అక్టోబర్ 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే అందరూ ఎదురు చూసేది చాలా కాలం తర్వాత గురుగ్రహం రాశి స్థితిలో మార్పు. అక్టోబర్ 18, 2025 తేదీన రాత్రి 7:35 ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు. ఇది మిథున రాశి వారికి చాలా శుభప్రదం అండి. ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే గురుగ్రహం ఎలాంటి శుభ ఫలితం ఇస్తుంది, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి, వ్యాపారస్తులకి, రైతులకి, వృద్ధులకి, రాజకీయ నాయకులకి, సినిమా కళల రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది, న్యాయ సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, ప్రేమ సంబంధమైన విషయాలు, మీ యొక్క శత్రువులు, కాంపిటీటర్స్, జీవనశైలి, రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సో గురుగ్రహము ధన కుటుంబ స్థానానికి 2వ వారం తర్వాత 18 రాత్రి వస్తున్నారు. అంటే ఎలా ఉంటుంది? 2వ స్థానం అంటే ధనము, కుటుంబము, మాట, తీసుకునే ఆహారము, మీ యొక్క విలువ ఇవన్నీ ఒక ప్రస్ఫుటిస్తుందని చెప్పవచ్చు అండి. ఒక పాజిటివిటీ పెరుగుతుంది. ఈ యొక్క గురుడికి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితి పొందుతారు, అంటే ఎగ్జాల్టెడ్ అవుతారు. ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా మొదటిగా విద్యార్థులకు చూస్తే, విద్యార్థులకు చదువు మీద ఫోకస్ ఉంటుంది, కానీ ఆసక్తి కూడా తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకు విందులు, వినోదాలు, కొంచెం ఏంటంటే సంతోషం కలిగించే విషయాల యందు ఫోకస్ చేయడం వల్ల ఆ ల్యాక్ ఆఫ్ ఫోకస్ వల్ల కొద్దిగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందున హాలిడేస్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ చదువు మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించాలి. కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూరం వెళ్దాం, ఇలాంటి ప్రయత్నాలు చేద్దాం అనుకున్న వారికి మాత్రం అంత పాజిటివ్గా లేదని చెప్పాలండి. విద్యార్థులకు బాగుంటుంది, కంఫర్ట్ జోన్లో ఉంటారు. సో కాబట్టి చూసుకోవాలి. మరి ప్రభుత్వ ఉద్యోగులకి, ఈ యొక్క గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటే, దశమాధిపతి ఎవరయ్యానంటే గురుగ్రహం. ఆయన 2వ స్థానంలోకి వస్తున్నాడు. సో ఈ 16 వరకు కూడా రవి కూడా మీకు చతుర్థంలో ఉండి 10ని వీక్షిస్తూ ఉన్నాడు, మిత్రక్షేత్రాన్ని, మీన రాశిని. కాబట్టి ఏమవుతుందనంటే వేతనం పెరగటము, పదోన్నతి అంటే ప్రమోషన్స్ ఎవరైతే అర్హులై ఉండి ఉన్నారో, ఇంతకాలం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారో అలాంటి వారికి పోస్టింగ్ కూడా లభించే అవకాశం ఉంటుందండి. మీకు ఆదాయం పెరగడమే కాదు, ధనాదాయం పెరగడమే కాదు, పొదుపు కూడా చేస్తారు అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి, కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి ఎలా ఉంటుందంటే కొద్దిగా పరిభారం పెరిగే అవకాశం ఉంటుంది. శని దశమంలో ఉండి వక్రీకరించి ఉన్నాడు. కానీ గురు ప్రభావం వల్ల ఏంటంటే మీకు సహజ శక్తి లభిస్తుందండి. గురుడు యొక్క దృష్టి దశమ స్థానం మీద, స్వస్థానం మీద చూసుకుంటూ ఉంటారు. ఏ ఇంటి ఉందో నా ఇంటిని చూసుకుంటూ ఉంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. శని అక్కడనో గురుడు యొక్క నవమ దృష్టి చేస్తూ ఉంటారు కాబట్టి సో సహజంగానే హార్డ్ వర్క్ చేసే గుణం కలిగి ఉంటారు. మరి పండుగ వాతావరణం పరంగా వ్యాపారస్తులకి ఏంటంటే ఈ సీజన్లో కొంత అప్లిఫ్ట్ చేస్తుంది, వ్యాపార లాభాలు కూడా కలిగిస్తుంది అని చెప్పవచ్చండి. మరి ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వేతనం పెరుగుతుంది, కొంత పని భారం ఇందాక చెప్పుకుంటూ పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు